ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏడ్చి నిలబడితే ఏం వస్తుంది చెప్పు? వెళ్ళి దగ్గరుండి ఆ పసుపు దంచే కార్యక్రమం చూడు. ఎంతైనా నువ్వు ప్రేమించిన వాడు ఆనందంగా ఉంటే నీకు కూడా ఆనందమే కదా. సూపర్ ఉన్నావు హరి. అదంతే. హరి! ఏంటి హరి ఇది? ఏం జరుగుతోంది? నువ్వు వీళ్ళాడే ఆటలో కీలుబొమ్మగా మిగిలిపోతున్నావు హరి. నువ్వు ఈ ప్రణవిని ప్రేమించలేదు. ఈ ప్రణవి ఎవరో నీకింతకు ముందు తెలీదు. ఈ ప్రణవిని నీ జీవితంలోకి తీసుకొచ్చిందే ఊర్మిళ. హరి, దయచేసి నా మాట నమ్ము హరి. మనం ప్రేమించుకున్నాం హరి. ఈ ప్రణవి డబ్బు కోసం ఇలా చేస్తోంది. ఊర్మిళ ఆంటీ, ఊర్మిళ ఆంటీ, వస్తున్నా హరి. ఏంటంటే అసలు ఇంట్లో శుభకార్యం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది? ఇలాంటి అడ్డమైన వాళ్ళందరినీ ఎందుకు లోపలికి రాణిస్తున్నారు? అసలు ఎవరు రమ్మన్నారు ఈవిడ్ని? ఎవరు లోపలికి రానిచ్చారు? సెక్యూరిటీకి మీరు చెప్పలేదా? తీసుకెళ్లి బయటికి గంటేయండి. ఈవిడికి నాకు సంబంధం లేదని పోలీసులు ఎంక్వైరీలో చెప్పారు కదా, మళ్ళీ ఈవిడెందుకు వస్తుంది? దయచేసి వెళ్ళిపోమని చెప్పండి ఆంటీ. నీకెలా చెప్తే అర్థం అవుతుంది హరి? మనిద్దరం ప్రేమించుకున్నామని నన్ను ఎలా ప్రూవ్ చేయమంటావు? కావాలంటే మన ఊరు వెళ్దాం. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు నా కోసం ఎంతలా నిలబడ్డావో అలానే నేను ఎలాంటి దాన్నో దాక్షాయిని అత్తయ్య మావయ్య మనిద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు హరి. ఇదిగో చూడు, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఇంతకుముందు నేను దాక్షాయిని అమ్మని, భద్రాచలం నాన్నని కూడా అమ్మా నాన్నలు కాదనుకున్నాను. కానీ పోలీస్ ఎంక్వైరీలో నిజాలు బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ మా అమ్మా నాన్నలని సాక్ష్యాలు సంపాదించారు. కానీ నీ విషయంలో మాత్రం నువ్వెవరో తెలీదని చెప్పారు. అసలు నీకు నాకు ఏ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా అర్థమైంది కదా? నువ్వు వాడుతున్న నాటకాలన్నీ బట్టబయలయ్యాయి. పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. నువ్వింకా నా వెంట ఎందుకు పడుతున్నావు? నీకు డబ్బే కావాలంటే చెప్పాను కదా, నన్ను విసిగించకుండా ఉంటే ఎంత కావాలో అంత అరేంజ్ చేస్తానని.
అయినా ఎందుకు టార్చర్ చేస్తున్నావు? మా ఇద్దరిని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? నీలాంటి వాళ్ళని నేను నా దగ్గర కూడా రానివ్వను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అంతకు ముందులాగా ఈసారి కూడా అందరి ముందు మెడ పట్టుకొని బయటికి గంటాల్సి వస్తుంది. హరి, నువ్వు ఆవేశపడకు. నేను చెప్పేది విను హరి, ఒక్కసారి వదలండి. అయ్యో, నేను చెప్పేది వినండి. ఏంటి దాక్షాయణి ఇది? అత్తయ్య, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఆ ఊర్మిళ వల్లే కదా ఈరోజు మన హరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అదంతా మర్చిపోయి మీరు ఇంటికి ఊర్మిళ చెప్పినట్టు ప్రణవి హరిల పెళ్లి చేయడానికి, పసుపు దంచడానికి మీరు రావడం ఏంటి? అది కూడా మేళతాళాలతో. అసలు ఏం జరుగుతోంది అత్తయ్య? మీకేమైనా అర్థం అవుతోందా? ఇదిగో, నాకంతా అర్థమవుతుంది. నాకంతా తెలిసే చేస్తున్నాను. నీకు హరి పెళ్లి గురించి చెప్దాం అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచించి చెప్పలేదు. హరిని నువ్వెంతగా ప్రాణంగా ప్రేమించావో ఆ విషయం నాకు తెలుసు కాబట్టి, అందుకే ఈ పెళ్లి గురించి నీకు తెలిస్తే బాధపడతావని చెప్పలేదు. అత్తయ్య, ఊర్మిళ ఎలాంటిదో మీకు తెలుసు. ఆ ప్రణవి ఊర్మిళ మనిషి. హరి ప్రణవిలు ప్రేమించుకోలేదన్న విషయం మీకు తెలుసు. ఆ ఊర్మిళ ఆడమన్నట్టు ప్రణవి ఆడుతుందని మీకు తెలుసు కదత్తయ్య. కానీ హరికి ఇవేమీ తెలియదు కదా. గతం గుర్తులేక హరి ఆ ఊర్మిళ ప్రణవి మాయ మాటలు నమ్మి వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. అలాంటి హరికి అమ్మగా మీరు చేయాల్సింది ఇలా పెళ్లి కాదు. ఆ ప్రణవికి బుద్ధి చెప్పి ఆ ఊర్మిళ బారి నుంచి హరిని ఎలా కాపాడాలి, ఎలా దక్కించుకోవాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్నీ తెలిసిన మీరు ఇలా మౌనంగా ఉంటారని నేను అనుకోలేదు అత్తయ్య. మీరు మొదటిసారి ఆ ఊర్మిళ మాటలకి భయపడినట్టున్నారు. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నారు. హరి ఒకవేళ ఇప్పుడు పెళ్లికి ఒప్పుకొని ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు గతం గుర్తొస్తుంది. అప్పుడు ఖచ్చితంగా తన మనసులో ఉన్న నా గురించే మిమ్మల్ని అడుగుతాడు. అప్పుడు ఈ ప్రణవి ఎవరో తెలీదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రణవి ఖచ్చితంగా డబ్బు కోసమే హరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ డబ్బేదో తనకి దొరికిన తర్వాత, లేదా హరి కన్నా బాగా డబ్బున్నోడు దొరికిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రణవి వెళ్ళిపోతుంది. అప్పుడు హరి జీవితం నాశనం అయిపోతుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ఏమన్నా ఆవేశంలో తప్పు చేస్తున్నామేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించు దాక్షాయణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఈ పెళ్లి జరగకుండా ఆపుదాం. ఏదో ఒకరోజు హరి మామూలు మనిషి అవుతాడు. అప్పుడు నాకు గతం గుర్తులేనప్పుడు మీరు ప్రణవితో నాకెందుకు పెళ్లి జరిపించారని మనల్ని నిలదీస్తే మన దగ్గర సమాధానం ఉండదు. ఇంకాపుతారా? ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరూ ఈ ఒక్క విషయంలో కాస్త మౌనంగా ఉంటే మంచిది. సరే, మీరు నా మాట వినట్లేదు. కానీ అసలు హరిని పెళ్లి చేసుకునే అర్హత ఆ ప్రణవికి ఏముందనుకుంటున్నారు అత్తయ్య? ఒకే ఒక అర్హత ఉంది. అదేంటో చెప్పమంటావా? తను కన్నెపిల్ల, నువ్వు పిల్ల తల్లివి. ఇది చాలదా? నువ్వు మాట వినకపోయేసరికి నువ్వు గతం మర్చిపోయేలా నీ మీద అటాక్ చేయించింది. చివరికి నీకు గతం గుర్తులేదని తెలుసుకొని
ఆ ప్రణవి అనే ఒక అమ్మాయిని సృష్టించింది. హరి, ఆ ప్రణవి డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడుతోంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు హరి. నువ్వు తనని నమ్మి ఆ ప్రణవి మెళ్ళలో తాళి మాత్రం కట్టొద్దు. అదొక డబ్బు మనిషి. ఊర్మిళ కోసం మాత్రమే ఈ నాటకం ఆడుతోంది. నా మాట నమ్ము హరి, లేకపోతే నీ జీవితం అన్యాయం అయిపోతుంది. దయచేసి ప్రణవిని పెళ్లి చేసుకోవద్దు హరి. నీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్. నీ మీద అత్తయ్య వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఊర్మిళకి భయపడే ఒప్పుకున్నారు. నీకు గతమేమీ గుర్తు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. ఇదంతా నిజం, నన్ను నమ్మమంటావు అంతేగా? అయ్యో హరి, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఇప్పుడు నేను నా జీవితం కంటే నీ జీవితం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. దయచేసి పెళ్లి చేసుకోవద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను. పదేశ్వద, నిన్ను నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. అదేంటి, ఈ యశోద హరికి ఏం చెప్పుంటుంది? హరిని పూర్తిగా మార్చేసుంటుందా? హరి ఏంటి యశోద చేయి పట్టుకున్నాడు? ఒకవేళ హరికి గతం గుర్తొచ్చిందా? అమ్మా యశోద, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. లేదన్నయ్య, ఇప్పుడే నేను బాగా అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యశోద. నాకిప్పుడు చాలా కిక్ వచ్చింది. నేను గెలిచినంత ఆనందం వస్తోంది. శత్రువే నేను మంచిదాన్ని అని పొగిడింది. నువ్వీరోజు మాట్లాడిన మాటలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎన్ని కోట్లు సంపాదించినా నాకు రాని ఆనందం ఈ రోజు నీ మాటల వల్లొచ్చింది. జాగ్రత్త. గుడ్డిగా మీ వాళ్ళని నమ్మకు. మీ వాళ్ళు నాకన్నా డేంజర్లా ఉన్నారు. వస్తాను. యశోద,
ఆ ఊర్మిళ మాటలు పట్టించుకోకు తల్లి. మరి మీ మాటలు పట్టించుకొని మీరు చెప్పేవన్నీ నిజాలని నమ్మమంటారా? అయిపోయిందన్నయ్య. ఈ రోజుతో మీకు నాకు బంధాలు తెగిపోయాయి. అదేంటమ్మా అలా అంటావు? ప్లీజ్ అన్నయ్య, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి. నా అనుకున్న వాళ్ళు నాకింకా ఉన్నారనుకున్నాను. లేరని నాకిప్పుడే అర్థమవుతోంది. అలా అనకు యశోద. అనడం కాదన్నయ్య, అదే నిజం. నేను వెళ్తాను. యశోద, ఏంటమ్మా ఇది? ఇన్ని రోజులు నేను అందరి చేతుల్లో మోసపోతూనే వచ్చాను కదా. నా అనేవాళ్ళు నాకెవ్వరూ లేరు. ఒక అన్నయ్య తప్ప అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో పాటు అన్నయ్య కూడా డబ్బు కోసం ఆశపడ్డా. అందుకే నాకింత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? ఇక మీదట నేను ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నా నీడని కూడా నేను నమ్మకూడదని అర్థం అవుతోంది. మరి ఎవరిని నమ్మను? ఎవరిని నమ్మను? ఎవరిని నమ్మను? నువ్వే నాకేదో ఒక సహాయం చేయాలమ్మా. అయ్యో పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు ఏమైందండి? పంతులు గారు, పంతులు గారు ఏమైంది? అమ్మా, గుండెల్లో నొప్పిగా ఉంది, గుండె నొప్పిగా ఉంది. ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్! పంతులు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. రండి. పంతులు గారు, అయ్యో! శ్రీరామా, శ్రీరామా. డాక్టర్, 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 డాక్టర్. ఏమైందమ్మా? హార్ట్ స్ట్రోక్ అనుకుంటా డాక్టర్. గుండె పట్టుకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. అమ్మా యశోద, చెప్పండి పంతులు గారు. నీకు నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఇప్పుడు కాదులే పంతులు గారు, మీ ఆరోగ్యం కుదిరిపడ్డాక మాట్లాడుదురు గాని. లేదమ్మా, నీకు విషయం చెప్పాలమ్మా. నర్స్, ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. గుడ్ బై యశోద.
ఏరా కుక్క, విశ్వాసంగా పడుంటావని నీకు అడిగినంత డబ్బిచ్చాను కదరా. హ, నా ఇంటి మనిషిలా చూసుకున్నాను కదరా. నువ్వు విశ్వాసంతో పడుండే కుక్కవి కాదురా, జిత్తుల మారి నక్కవని అర్థమైంది. హ, నన్ను ఒక్కసారి మోసం చేస్తేనే నేను భరించలేను. నువ్వు పదే పదే మోసం చేస్తూనే ఉన్నావు. నిన్నెలా బ్రతకనిస్తాననుకున్నావురా? అది కూడా నా కూతురు ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డను తీసుకొని ఈ యశోద చేతిలో పెడతావా? నీకు ఆ ఆలోచన వచ్చిన క్షణమే నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. పాపనిటివ్వు. నేనివ్వను. నా పాప నాకు కావాలి. నా గనికి పసి బిడ్డ తల్లి అనే భేదాలు ఉండవు. నాకు కోపం వస్తే ఇద్దరిని పంపించేస్తాను. మర్యాదగా ఇవ్వు. నా పాప నేనివ్వను. నా పాప నేను చేయకు. ఊర్మిళ, చూడు యశోద, జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా పాపని తీసుకెళ్లాలన్న ఆలోచన నీకొచ్చినా ఇంకెవ్వరికొచ్చినా వాళ్ళందరికీ ఇప్పుడు సుబ్బరాజు గారికి పట్టిన గతే పడుతుంది. గుర్తు పెట్టుకో. వీడు మహా అంటే ఇంకో 2 నిమిషాలు బ్రతుకుతాడు, అంతకు మించి బ్రతకడు. యశోద, నీకు విషయం చెప్పాలి. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు. ఏం మాట్లాడుతున్నావు సుబ్బరాజు? నా బిడ్డకి తండ్రి నువ్వు కాదా? మరి ఆ ఫైల్ ఏంటి అలా ఉంది? నా బిడ్డకి తండ్రి నువ్వు కానప్పుడు నా బిడ్డకి తండ్రి ఎవరు? నీ బిడ్డకి తండ్రి ఎవరంటే నీ బిడ్డకి తండ్రి ఎందుకంటే సుబ్బరాజు నీ బిడ్డకి తండ్రి కాబట్టి. ఎందుకంటే సుబ్బరాజుంటే నువ్వు హరిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అసలు నా బిడ్డకి తండ్రి సుబ్బరాజే కాదు. ఆ ఫైల్లో ఉన్నదంతా అబద్ధం. సుబ్బరాజు కాదా మరెవరు? నువ్వే కదా సుబ్బరాజు నీ బిడ్డకు తండ్రి అని ఫైల్ తీసుకొచ్చి మరీ చూపించావు. అవునదినా, నేను ఆ ఫైల్లో ఉన్నదే నిజం అనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని తెలిసింది. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదనే విషయం సుబ్బరాజే నాకు చెప్తూ ఉండగా ఈలోపే ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావే యశోదా? ఎలాగో నా కొడుకు చచ్చిపోయాడు, తిరిగి రాలేడు కాబట్టి నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజు కాదని చెప్పి కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇలా అబద్ధాలు చెప్పే ఆ హరితో పెళ్లి పిట్టలు ఎక్కాలని చూస్తున్నట్టుంది. నేను చెప్పేది నిజం అత్తయ్య, నన్ను నమ్మండి.
సుబ్బరాజే నాకు చనిపోతూ ఈ విషయం చెప్పాడంటే మీరెందుకు నా మాట నమ్మడం లేదు? మేం కాదు. నీ మాటలు మీ అన్నయ్య నమ్ముతాడేమో ఒకసారి అడుగు. నిజం చెప్పండి, ఇప్పుడు మీ చెల్లి మాట్లాడే మాటలు మీరు నమ్మబుద్ధి అయ్యేలా ఉన్నాయా? తను నిజం చెప్తుందని మీరు నమ్ముతున్నారా? యశోద, ఇప్పుడు సుబ్బరాజు లేడు. అలాంటప్పుడు సుబ్బరాజు కూతురు అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇలా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నావన్నయ్యా? నేను అబద్ధాలు చెప్తున్నానంటున్నావా? బావుందన్నయ్య, చాలా బావుంది. నువ్వు కూడా నన్ను ఇలా అర్థం చేసుకుంటావని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. అసలు ఇప్పటిదాకా సుబ్బరాజు చావుకి నేను కారణమంటూ అందరూ నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు, కానీ నిజానికి సుబ్బరాజు చావుకి కారణం మీరందరే. అవును, నేను చెప్పేది నిజం. సుబ్బరాజు చావుకి కారణం మీరందరే. ఎందుకంటే సుబ్బరాజు అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయని మీలో ఒక్కరైనా అడిగారా? హా? లేదు, అడగలేదు. కన్న కొడుకు ఏం పని చేస్తున్నాడో తెలుసుకొని నువ్వు చేస్తోంది తప్పురా అని చక్కదిద్దాల్సిన మీరు నోరు తెరిచి కూడా మాట్లాడలేదు. అలాగే తోడబుట్టినవాడు అక్రమాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు తీసుకుని లెక్క పెట్టడంలో మీకున్న శ్రద్ధ రేపొద్దున ఏమైనా అయితే నా తోడబుట్టిన వాడికి ఏమవుతుందో అనే భయం మీలో కొంచెం కూడా లేదు. అందుకే మీ అందరి వల్లే ఈరోజు సుబ్బరాజు చనిపోయాడు. మీతో పాటు సుబ్బరాజు చావుకి కారణం దాక్షాయిని అత్తయ్య.